తప్పిపోతే, దేవునికి దూరమైతే, దేవుని సన్నిధానానికి రాకపోతే, ప్రార్థనకి దూరమైతే మన బ్రతుకులు, మన జీవితాలు అస్తవ్యస్తమైతే దేవుని బిడ్డ. హల్లెలూయా. చికాకులు, పోరాటాలు, కలవరాలు వస్తాయి, భయం వస్తుంది, అన్ని నష్టమే, కీడే. ఆ కుమారుడికి ఏమైనా మేలు జరిగిందా? తండ్రికి దూరం అవడం వల్ల ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా మేలు కలిగిందంటే ఏమీ లేదు. అంతా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అంత నష్టపోయాడు. అందుకే మనం అట్లా ఉండకూడదు. ఏది ఏమైనా నేను నమ్ముకున్న దేవుడు యేసయ్య, ఆయన నేను విడిచిపెట్టను అన్నటువంటి తీర్మానంలో ఉంటున్నాడు. ఆ స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. అటు ఇటు చూడదు, ఎవరి మాటలు వినదు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఎవరి మాటలకి నీ చెవినిచ్చి దాన్ని పాడు చేసుకోవద్దు. జాగ్రత్త. దేవుడు కృపనిచ్చి మరలా ఆయన సన్నిధానాన్ని నడిపించిన తరువాత